హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 7 ట్రయాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 7.3 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో ఈ వీడియోలో వచ్చేసి 5th క్వశ్చన్ నుండి చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో 4th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి చూడండి, 5th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఏబిసి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇన్ విచ్ AB is equal to AC, side BA is produced to D such that AD is equal to AB. Show that angle BCD is right angle అన్నాడు. ఇక్కడ ABC అనేది ట్రయాంగిల్ ఏమన్నాడు, ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాడు. ఓకేనా. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఒక 2 సైడ్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి, అంతే కదా. సో అవి ఏంటన్నాడు, AB is equal to AC. సో ఇక్కడ ABC అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్. అండ్ ఇంకేమన్నాడు ఇక్కడ, సైడ్ BA అంటే ఇదే కదా. ఓకేనా. ఈ బిఏ అనేది ప్రొడ్యూస్డ్ టు డి అన్నాడు. సో కొంచెం పొడిగిద్దాం డి వరకు. సచ్ దట్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏబి అన్నాడు. ఓకేనా. సో ఏడి అంటే ఈ సైడ్ ఈక్వల్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో ఇక్కడి నుంచి కూడా అంతే ఉంటుంది. సో అప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, మనం రెండింటిని జాయిన్ చేద్దాం. సో బీసీడి, యాంగిల్ బీసీడి అంటే ఇది ఉంటుంది కదా. సో ఇది రైట్ యాంగిల్ అని ప్రూవ్ చేయాలి, అంటే 90 degrees అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో మరి ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏబిసి అనేది ఏమన్నాడు, ఏబిసి ఈజ్ అండ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఓకేనా. సో నెక్స్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అన్నాడు. ఓకే. ఇక్కడ ఏబిసి అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాడు. దాంట్లో ఇచ్చింది ఏంటి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే ఈ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ అని ఇచ్చారు. ఇది గివెన్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఈ 2 సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు, ఈ సైడ్స్కి ఆపోజిట్ ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు ఏసీ సైడ్కి, ఇప్పుడు ఇది ఏసీ, ఈ సైడ్కి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఏది, బి. ఓకేనా. అలానే ఏబి సైడ్కి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఏది, సి, అంతే కదా. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది మరి, యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిసి అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. రీజన్ వచ్చేసి ఏంటంటే, యాంగిల్స్ ఆపోజిట్ టు ద ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకేనా. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో నెక్స్ట్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏబి అని కూడా ఇచ్చారు వాళ్ళే. ఓకేనా. ప్రొడ్యూస్డ్ టు డి సచ్ దట్ అన్నాడు. ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏబి కూడా ఇచ్చారు. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏబి, ఇది గివెన్. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏబి అయినప్పుడు, ఏడి అంటే ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇది అయినప్పుడు, సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని మనకు తెలుసు, ఎందుకంటే వాళ్ళే ఇచ్చారు. సో అలాంటప్పుడు ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది కదా. ఓకేనా. ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది కదా. సో అది ఇక్కడ రాద్దాం. ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయినా రాయొచ్చు, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అయినా రాయొచ్చు. యాజ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ గివెన్. ఓకేనా. సో అప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అంటే, ఏసీ అంటే ఈ సైడ్. ఓకేనా. ఏడి అంటే ఈ సైడ్. ఓకే. సో ఇక్కడ మనం తీసుకునే ట్రయాంగిల్ ఏసీడి. ఓకేనా. ఏసీడి ట్రయాంగిల్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఏసీ అంటే ఈ సైడ్, ఏడి అంటే ఈ సైడ్. సో ఈ 2 సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు వాటికి ఆపోజిట్ ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఇప్పుడు ఏసీకి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఏది, డి. ఏడీకి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఏది, సి. ఇక్కడ ఈ సి మనం తీసుకున్న ట్రయాంగిల్ ఏసీడి అనమాట. ఓకేనా. సో అప్పుడు ఏమని రాయొచ్చు అంటే, దేర్ఫోర్ యాంగిల్ ఏసీడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి అని రాయొచ్చు. ఓకేనా. ఏడిసి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాము. సో రీజన్ ఏంటి, సేమ్ మళ్ళీ యాంగిల్స్ ఆపోజిట్ టు ద ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడి. ఓకేనా. సో ఇప్పుడు యాడింగ్ 1 and 2. సో 1 + 2 చేద్దాము. సో 1 + 2 చేస్తే ఏమవుతుంది, యాంగిల్ ఏసీబి ప్లస్ యాంగిల్ ఏసీడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిసి ప్లస్ ఏడిసి. ఓకేనా. ఏబిసి ప్లస్ ఏడిసి. సో ఇక్కడ ఏసీబి ప్లస్ ఏసీడి ఉంది కదా. సో ఏసీబి ఏసీడి అప్పుడు ఏమవుతుంది, ఒకసారి చూడండి. ఏసీబి అంటే ఈ యాంగిల్, తర్వాత ఏసీడి అంటే ఈ యాంగిల్. సో ఈ మొత్తాన్ని కలిపితే ఈ టోటల్ యాంగిల్ వస్తుంది. ఓకేనా.
ఈ టోటల్ యాంగిల్ అంటే అప్పుడు ఏమని రాయొచ్చు, బీసీడీ అని రాస్తాం, అంతే కదా, బీసీడీ అవుతుంది. సో ఇక్కడ నేను ఈ రెండింటిని కలిపి యాంగిల్ బీసీడీ అని రాస్తున్నా. సో యాంగిల్ బీసీడీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబీసీ ప్లస్ ఏడీసీ. ఓకేనా. సో నెక్స్ట్ ఇది క్వశ్చన్ నెంబర్ 3 అనుకుందాము. తర్వాత ఇప్పుడు మనం తీసుకునే ట్రయాంగిల్ బీడీసీ తీసుకుందాం. సో ట్రయాంగిల్ బీడీసీ, ఫ్రమ్ ట్రయాంగిల్ బీడీసీలో సో యాంగిల్ డిబిసి ప్లస్ యాంగిల్ బీసీడి ప్లస్ యాంగిల్ సిడిబి ఈక్వల్ టు ఏమవుతుంది, 180 degrees అవుతుంది, అంతే కదా. ఓకేనా. బీసీడీ ట్రయాంగిల్ బీడీసీ ట్రయాంగిల్లో తీసుకుంటున్నా. సో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ అంటే 180కి ఈక్వల్ అవుతుంది కదా. సో అది రాశాను ఇక్కడ. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ బీసీడీ, ట్రయాంగిల్ బీసీడీ. ఓకేనా. సో ఇక్కడ డిబిసి, ఓకే, డిబిసి తర్వాత ఏంటి, సిడిబి. సో బిడి, ఇక్కడ బి ఇక్కడ డి ఉంది కదా. ఓకేనా. సో దీన్ని ఇలా కూడా రాయొచ్చు కదా, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి అని కూడా రాయొచ్చు కదా. సో దాన్ని ఈక్వల్ టు 180 అనుకుంటే ఇక్కడ మనం యాంగిల్ ఇక్కడ మిడిల్లో ఉన్నది తీసుకుంటాం, అంతే కదా. సో మిడిల్లో ఉన్నది తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఇది సి ఈక్వల్ బీసీడీ ఈక్వల్ అంటే ఇది కదా బీసీడీ అంటే. సో ఇక్కడ ఏబీసీ ప్లస్ ఏడీసీ దీని ఈక్వల్ టు కూడా బీసీడీ అవుతుంది, అంతే కదా. సో అప్పుడు ఏమని రాస్తాం, యాంగిల్ బీసీడీ ప్లస్ యాంగిల్ బీసీడీ, ఇది బీసీడీ. సో ఈ రెండింటిని కలిపితే కూడా బీసీడీకి ఈక్వల్ అవుతుంది. సో యాంగిల్ బీసీడీ ప్లస్ యాంగిల్ బీసీడీ ఈక్వల్ టు 180 degrees. సో 2 యాంగిల్ బీసీడీ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో దాని నుండి యాంగిల్ బీసీడీ ఈజ్ ఈక్వల్ టు 180/2 అంటే 290 సార్. సో యాంగిల్ బీసీడీ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 90 degrees వచ్చింది, అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది. ఓకేనా. సో దేర్ఫోర్ యాంగిల్ బీసీడీ ఈజ్ రైట్ యాంగిల్. ఓకేనా. సో దీంతో 5th క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏబీసీ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ విచ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 90 అండ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ, షో దట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అన్నాడు. సో ఇంతకుముందు ఇచ్చింది దానికి ఆపోజిట్, ఇంతకుముందు ఇచ్చిందేమో మనకి సైడ్స్ ఈక్వల్ అని ఇచ్చారు. సో దాని నుండి యాంగిల్ అనేది 90 degrees అని ప్రూవ్ చేయమన్నారు. సో ఇక్కడ యాంగిల్ 90 ఇచ్చారు. సో ఇక్కడ మనల్ని ప్రూవ్ చేయమనేది ఏంటి, యాంగిల్ బీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా. సో ఇది ఎలా సాల్వ్ చేస్తాం మరి, ఇక్కడ ఏబీసీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. యాంగిల్ 90 degrees ఎక్కడ ఉంది, ఏ దగ్గర 90 degrees ఉంది. సో ఇక్కడ ఇలా తీసుకుందాం. సో ఏ దగ్గర 90 degrees కాబట్టి ఇది ఏ, ఇది బి, ఇది సి. సో ఇంకేమన్నాడు, ఈ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అన్నాడు. ఓకేనా. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ, ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. అలానే ఇది గివెన్. నెక్స్ట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు కూడా 90 degrees అని ఇచ్చాడు. ఓకే. సో ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుంటే ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ దీంట్లో ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయింది. ఓకే. సో అది వాళ్ళే ఇచ్చారు. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే ఇంతకుముందు లాగానే ఇప్పుడు ఈ సైడ్ ఈక్వల్. సో ఈ 2 sides ఈక్వల్ అయినప్పుడు వాటికి ఆపోజిట్ ఉండే యాంగిల్స్ అనేవి కూడా ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు ఏసీకి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఏంటి, బి. ఏబీకి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఏంటి, సి, అంతే కదా. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అవుతుంది. ఓకే. సో ఇక్కడ రాద్దాం, అదే రీజన్ ఏంటి, యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి వచ్చింది. సో ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees, అంతే కదా. ఏబీసీ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని కలిపితే 180 degreesకి ఈక్వల్ అవుతుంది. రీజన్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఏ తెలుసు మనకి, ఏ ఎంత 90 degrees, తర్వాత బి తెలియదు. సో నెక్స్ట్ ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ సి వచ్చింది కదా. సో ఇక్కడ సి ప్లేస్లో బిఏ రాస్తున్నాం, ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే. సో ఇక్కడ 90 ప్లస్ 2 యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180.
ఓకే, సో 2 యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90. ప్లస్ 90 ఇటు వస్తే మైనస్ 90 అవుతుంది. సో 180 మైనస్ 90 అంటే 90 డిగ్రీస్. 2 యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 90/2 అంటే 45 డిగ్రీస్. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 45 డిగ్రీస్ వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి, సి ఈజ్ ఈక్వల్ టు కూడా 45 వచ్చేలాగా ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ సేమ్ అదే రాద్దాము. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకేనా. సో యాంగిల్ ఏ తెలుసు మనకి 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ బి 45 ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత 180. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90 మైనస్ 45. సో 180 మైనస్ 90 అంటే 90 మైనస్ 45. సో 90 మైనస్ 45 అంటే 45 డిగ్రీస్ అంతేనా. 90 మైనస్ 45 అంటే సో దేని ఈక్వల్ టు వచ్చింది, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 45 వచ్చింది, సి ఈజ్ ఈక్వల్ టు కూడా 45 వచ్చింది. సో దేర్ ఫోర్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. ఓకేనా. సో దీంతో 6th క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.